ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. $139th day, still the conflict continues. Welcome to Lens with Lumpini. US versus Iran conflict గురించి మనం మాట్లాడుతున్నాము. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర వెజల్స్ బ్లాకేజ్ అంటే జస్ట్ మనం ఎక్కువగా మాట్లాడుకునేది క్రూడ్ ఆయిల్ గురించి, బట్ అక్కడ ఫుడ్తో పాటు ఫర్టిలైజర్స్ ఇవన్నీ కూడా బ్లాక్ అయిపోయి ఉన్నాయి. సో దీనివల్ల గ్లోబల్ ఎకానమీ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ట్రంప్స్ బిహేవియర్ కానీ స్టేట్మెంట్స్ కానీ డే బేసిస్లో కాదు అవర్లీ బేసిస్లో చేంజ్ అవుతూ వస్తున్నాయి. సో ఇప్పుడేదో స్ట్రాటజీ చేంజ్ అని అంటున్నారు. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఇట్? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఇప్పుడు ఏవైతే వెజల్స్ అక్కడ బ్లాక్ అయ్యాయో దాని మీద 20% టోల్ ఛార్జ్ చేస్తారని ఒకసారని, తర్వాత ఐ డోంట్ లైక్ ద కాన్సెప్ట్ ఆఫ్ టోల్ అని చెప్పి మళ్ళీ ఇంకొకసారి. దీని వెనక అగైన్ మళ్ళీ గల్ఫ్ ట్రేడ్ కూడా ఉంది అండ్ దాంతోపాటు ఇన్వెస్ట్మెంట్ డీల్స్ కూడా చాలా మ్యాసివ్గా ఉన్నాయి. సో దీని గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతుంది గ్లోబల్ ఎకానమీ మీద అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా గ్లోబల్ ఎనర్జీ చైన్స్ మీద కూడా. ఈరోజు మనతో జాయిన్ అవబోతున్నారు ఫేమస్ జియోపొలిటికల్ అనలిస్ట్ అండ్ ఆల్సో సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాటల్ సార్ మనతో పాటున్నారు. లెట్స్ డిస్కస్ విత్ హిమ్. హలో సార్, నమస్తే. ఎస్, సో ట్రంప్స్ బిహేవియర్ అండ్ స్టేట్మెంట్స్ అనౌన్స్మెంట్స్ ఎంటైర్గా చేంజ్ అవబోతున్నాయి అండ్ ఇప్పుడు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి నవంబర్లో. సో అప్పటి వరకు యూఎస్ ఎకానమీ స్టేబుల్గా ఉంటుందా లేదంటే ఇంకేదన్నా చేంజెస్ అవబోతున్నాయి అంటారు సార్? యుఎస్ ఎకానమీ అప్పుడు దాకా స్టేబుల్ కాదు, ఎందుకంటే ఒక యుద్ధం అనేది దాని ఇంపాక్ట్ సంవత్సరం పాటు ఉంటుంది. ఇప్పుడు మనం ఇది 40 రోజుల తర్వాత సీజ్ ఫైర్ వచ్చినప్పుడు అందరు ఏమన్నారు, అంత అయిపోయిందిలే, ఫినిష్ అయిపోయింది, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ బ్యాక్ టు నార్మల్ అన్నారు. మళ్ళీ మనం ఇప్పుడు యుద్ధంలో ఉన్నాం టెక్నికలీ, ఎందుకంటే ట్రంప్ ఆల్రెడీ యుఎస్ కాంగ్రెస్ని ఇన్ఫార్మ్ చేశారు దట్ వీఆర్ ఎట్ వార్ అని చెప్పి. అది మనం ఒక గ్రామాటికల్ కరెక్షన్గా చూసుకోవాలి దాన్ని, ఎందుకంటే దీనికన్నా ముందు ఆయన ఎక్స్కర్షన్ అన్నారు ఒకసారి, దాని తర్వాత అన్నారు స్మాల్ ఇన్కర్షన్ అన్నారు. ఇదంతా పోయి ఇప్పుడు యుద్ధానికి వచ్చారు. దీని రూట్ కాజ్ మీకు తెలిసిందే, అందరికి తెలుసు, మనం చాలా రోజుల నుంచి దీని గురించి మాట్లాడుతున్నాం. గల్ఫ్లో ఎస్పెషలీ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని ఎవరు కంట్రోల్ చేస్తారనేది ఇప్పుడు అన్నిటికంటే పెద్ద ప్రశ్న. కానీ ఇరాన్ మీద దాడులు జరిగినప్పుడు February 28 వీళ్ళ సుప్రీం లీడర్ని చంపిన రోజు, అప్పుడు ఇది మెయిన్ ఇష్యూ కాదు. అప్పుడు ఇజ్రాయెల్ కానీ యుఎస్ కానీ ఒక మెయిన్ ఏమి ఉంటుంటే ఇరాన్లో ఉన్న రెజీమ్ని మార్చేసేయాలి, వాళ్ళు ఉండకూడదు. ఎందుకంటే ఒకసారి ఆ రెజీమ్ పోయిందనుకోండి, మీకు ఏం కావాలంటే మీరు సాధించుకోవచ్చు. యురేనియం తీసుకెళ్ళిపోవచ్చు, మీరు వాళ్ళ వైపు ఉన్న మిసైల్స్ తీసుకెళ్ళిపోవచ్చు, వాళ్ళ డెస్ట్రాయ్ చేయొచ్చు, డ్రోన్స్ అన్నీ చేయొచ్చు. మీరు పపెట్ గవర్నమెంట్ని దీనికన్నా ముందు కూడా పపెట్ గవర్నమెంటే ఉన్నారు. ఓకే, షా ఆఫ్ ఇరాన్ మనకు తెలిసిందే, రేజా పెహ్లవి 1 and 2 till 1979 అయోతొల్లా ఖమేనీ తిరిగి వచ్చిన దాకా. సో ఇది కొత్తదేం కాదు, ఇట్స్ అ ఓల్డ్ స్టోరీ, మళ్ళీ అది రీహాష్ చేస్తున్నారు. సో యుఎస్కి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఒకసారి ఇజ్రాయెల్ వాళ్ళ కాన్సెప్ట్ అంటే వాళ్ళకేముండే రెజీమ్ చేంజ్ చేయాలి, రెజీమ్ చేంజ్ జరగలేదు. ఆ రోజు బాంబింగ్ జరిగింది, 40 కమాండర్లు చనిపోయారు, అయతొల్లా ఖమేనీ చనిపోయారు, వాళ్ళ ఫ్యామిలీ నుంచి చాలామంది చనిపోయారు, కొడుకు ఒక్కడే బయటపడ్డాడు, ఒక కొడుకు. కానీ దాని తర్వాత మనం చూసాం 40 రోజులు యుఎస్ దాడి చేస్తున్నారు, ఇజ్రాయెల్ దాడి చేస్తున్నారు. 8,000 అటాక్స్ యుఎస్ వైపు నుంచి జరిగింది, 6,000 అటాక్స్ ఇజ్రాయెల్ వైపు జరిగింది. అప్పుడు కూడా ఇరాన్లో డ్యామేజ్ జరిగింది కానీ ఇరానియన్ రెజీమ్ పడిపోలేదు. దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఇరాన్లో 3 యూనిట్స్ ఉంటుంది ఎప్పుడు ఆపరేషనలీ. ఒకటి ముల్లా రిలీజియన్, అయతొల్లా ఖమేనీ నుంచి మొదలై అయతొల్లా ఖమ్నేయికి వచ్చింది, ఇప్పుడు ముస్తఫా ఖమ్నేయి దగ్గర ఉంది. వీళ్ళందరూ చదువుకున్నది మోస్ట్ ఆఫ్ దమ్ కోమ్ అని చెప్పి వీళ్ళది ఒక హోలీ ప్లేస్ ఉంది ఇరాన్. అక్కడ సెమినరీస్ ఉన్నాయి, అక్కడ మద్రసాలు ఉన్నాయి, అక్కడ నుంచి చదువుకొని వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ. ఈవెన్ మీ హూతీలు, అన్సరుల్లా హూతీలు అంటారు యమన్లో ఉన్న వాళ్ళు కూడా అక్కడే చదువుకున్న వాళ్ళు. ఈవెన్ హెజ్బుల్లా లీడర్స్ అక్కడే చదువుకున్నారు. నస్రుల్లా ఇప్పుడు చనిపోయిన కమాండర్ ఉన్నాడు కదా, ఆయన ఇజ్రాయెల్ చంపేశారు ఆయన, హీ ఆల్సో స్టడీడ్ ఇన్ కోమ్. సో వీళ్ళకి ఒక యూనిటీ ఉంది, కోమ్ నుంచి వచ్చాం మేమని చెప్పి. ఎందుకంటే మనకు తెలిసిందే షియా రిలీజన్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ కోమ్. అది కాకుండా వాళ్ళకి ఇటువైపు ఇరాక్లో నజాఫ్ ఒక ప్లేస్ ఉంది, అండ్ దెన్ దే హ్యావ్ కర్బలా. అక్కడ చాలా పెద్ద ఒక బ్యాటిల్ జరిగింది చాలా సంవత్సరాల ముందు. ఇస్లాం దగ్గర హిస్టరీ అక్కడి నుంచి మొదలైంది, ఇమాంల హిస్టరీ దాని తర్వాత కోమ్కి వస్తుంది, నజాఫ్లో కూడా ఉంది. ఇప్పుడు ఒక సెక్షన్ అది. ఇంకో సెక్షన్ IRGC, రెవల్యూషనరీ గార్డ్ కోర్, ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్. వీళ్ళని సెటప్ చేసింది ఎవరు? ఇది అయోతొల్లా ఖొమేనీ 1979లో ఆయన అధికారంలో వచ్చినప్పుడు, షా ఆఫ్ ఇరాన్ పారిపోయినప్పుడు ఇరాన్ దగ్గర పెద్ద ఒక ఆర్మీ ఉండే, ఇప్పుడు కూడా ఉంది, 7 లక్షల మంది. కానీ వీళ్ళకి భయం ఏంటంటే ముల్లాలకి ఏదో ఒక రోజు
ఈ ఆర్మీ మా వ్యతిరేకంగా వచ్చేసి మమ్మల్ని ఇక్కడిని బెక్కడ పడేస్తారు. ఎందుకంటే వీళ్ళందరూ షా ఆఫ్ ఇరాన్తో ఉన్నారు, వాళ్ళ ట్రైనింగ్లో ఉన్నవారు. ఇప్పుడు 47 సంవత్సరాలు అయిపోయింది, వాళ్ళందరూ చనిపోయి ఉంటారు ఇప్పుడు దాకా, ఉండరు కూడా, లేకుండా ముస్లింలు అయిపోయి ఉంటారు. సో ఇరానియన్ ఆర్మీకి అంత పవర్ లేదు, వాళ్ళ దగ్గర ఆయుధాలు కూడా ఎక్కువ ఇవ్వరు, వీళ్ళు భయం అన్నమాట ఈ ముల్లాలకి. సో వాళ్ళు ఐఆర్జీసీ క్రియేట్ చేశారు. ఈ ఐఆర్జీసీ నుంచి అక్కడ డెప్యుటేషన్లో వీళ్ళు ముల్లాల్ని పంపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న ప్రెసిడెంట్ పెస్కేషియన్ ఆయన ఒకసారి కమాండర్ ఉన్నారు ఐఆర్జీసీది. దెన్ యువర్ ప్రెసిడెంట్ గాలిబాఫ్ స్పీకర్ ఆఫ్ ఇరానియన్ పార్లమెంట్, ఆయన కూడా ఒకసారి కమాండర్గా ఉన్నారు. సో వీళ్ళందరినీ ట్రైనింగ్ పంపిస్తారు, అక్కడికి పంపించి మళ్ళీ తిరిగి తీసుకొస్తారు వాళ్ళని పొలిటికల్ దాన్ని. సో మూడో పార్ట్ పొలిటికల్. అక్కడ మనకి ఈ గాలిబాఫ్ కానీ పెస్కేషియన్ కానీ అరాచీ కానీ ఇట్లాంటి వాళ్ళు కనిపిస్తారు మీకు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి, దట్ ఇస్ February 28 నుంచి ఇరాన్లో ఒక గ్రూప్ బ్యాటిల్ జరుగుతుంది. విత్ ఇన్ ఐఆర్జీసీ కూడా ఒక ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మొన్న ఈ ఖతార్ షిప్ మీద దాడి చేశారు 3 రోజుల ముందు. కానీ నిన్న ఖతార్లో అరాచీ వాజ్ దేర్. ఆయన వాళ్ళ ఫాదర్ ఎమీర్ చనిపోయారు కదా, దానికోసం ఆయన్ని ఫ్యూనరల్ సెరమనీలో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళారు. ఆలోచించండి, మీరు మొన్న బాంబ్ చేసిన షిప్ మీద, వాళ్ళ షిప్ మీద బాంబ్ చేశారు, 2 రోజుల తర్వాత మీ ఫారిన్ మినిస్టర్ అక్కడ ఉన్నారు, వాళ్ళు నవ్వుతారు మీ మీద, లేకుంటే వాళ్ళ కోపం ఉంటుంది, కొడతారు కూడా. కాబట్టి కానీ అక్కడ ఆయన చెప్పిన ఒక స్టేట్మెంట్ ఉంది అక్కడ. ఎందుకంటే ఈ ఇరానియన్ రెజీమ్లోనే ఐఆర్జీసీ తెహరాన్ నుంచి ఉన్న కానీ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో ఉన్న వీళ్ళ నడిమిట్ల కమ్యూనికేషన్ లేదు. అక్కడ లోకల్ లెవెల్ కమాండర్ ఒక షిప్ పోతుంటే ఇది ఎనిమీ షిప్ మనది కాదు కొట్టు అని చెప్పి ఆర్డర్ ఇస్తున్నాడు. అది డ్రోన్తోనో మిసైల్తోనో ఏదైతోనో కొడతారు. తెహరాన్తోని కమ్యూనికేట్ చేయరు వాళ్ళు, దే డూ ఇట్ ఇండిపెండెంట్లీ. మనం యూజువలీ లూజ్ క్యానన్స్ అంటాం వీళ్ళని, కంట్రోల్ లేని వాళ్ళు. యూజువలీ ఆర్మీలో, డిసిప్లిన్ ఆర్మీలో కంట్రోల్ ఉంటుంది. ఒక యాక్షన్ తీసుకోవాలంటే పైనుంచి కింద దాకా ఒక కమాండ్ వస్తుంది. యూనిఫామ్ ఫోర్సెస్లో అదే ఉంటుంది ఎప్పుడు. రిటర్న్ కమాండ్ లేకుంటే వర్బల్ కమాండ్ మీదే పనిచేస్తారు వీళ్ళు, లేకుంటే చేయరు. కానీ ఇప్పుడు ఇరాన్లో జరుగుతుంది ఇది. ఇప్పుడు ఈ సెకండ్ రౌండ్ ఆఫ్ బాంబింగ్ జరిగినప్పుడు ఎందుకు అమెరికా అంత అగ్రెసివ్గా వెళ్తున్నారు, అది మనం ట్రంప్ మెంటాలిటీ నుంచి అర్థం చేసుకోవాలి. అది ఆయన 20% అంతా పక్కన పెడదాం, అదంతా ఇట్స్ అ జోక్ అన్నమాట. కానీ ఇది ఎందుకు జరుగుతుందంటే ఇప్పుడు వీళ్ళకి తెలిసిపోయింది. ఒకటి, వీళ్ళు నడిమిట్లో ఈ సీజ్ఫైర్ తీసుకొచ్చారు 40 రోజుల తర్వాత. ఆ సీజ్ఫైర్ తర్వాత ఒక MOU సైన్ చేశారు. ఆ MOUలో మనకి చాలా అంబిగ్యువస్గా స్టేట్మెంట్లు ఇచ్చారు వీళ్ళు. ఒక లా స్టూడెంట్ వాళ్ళ కెరియర్ స్టార్ట్ చేస్తున్నప్పుడు దీనికన్నా మంచి MOU డ్రాఫ్ట్ చేస్తారు వాళ్ళు. పాయింట్ నెంబర్ 5 MOUలో 14 పాయింట్లో పాయింట్ నెంబర్ 5, ఇరాన్ విల్ అడ్మినిస్టర్ ద స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్. అది ఎవరు రాశారండి? అది అడ్మినిస్టర్ అంటే మీనింగ్ నాకు ఒక మీనింగ్ ఉంటుంది, మీకు ఒక మీనింగ్ ఉంటుంది. నేనంటాను అడ్మినిస్టర్ అంటే నేనే బాస్, మీరు అంటారు అడ్మినిస్టర్ అంటే అడ్మినిస్ట్రేషన్, అంతే. అక్కడికి షిప్పులు పోతూనే లేదు చూసుకో, అంతే. ఏదైనా షిప్ స్టక్ అయితే మీరు వెళ్ళి దాన్ని గుంజుకొని తీసుకెళ్లాల్సి వస్తుంది ప్లగ్ని పెట్టేసి. ఇది మీ రోల్ కాదు, మాకు కంట్రోల్ ఇచ్చారు, మేము టోల్ కలెక్ట్ చేస్తాం. అదొక ఇంటర్నేషనల్ వాటర్వే. మొన్న ట్రంప్ చెప్పినప్పుడు కూడా 20% చెప్పంగానే ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ వచ్చి ట్రంప్కి వార్నింగ్ ఇచ్చారు. ఒక ఇంటర్నేషనల్ వాటర్వే అంటే ఎవరైనా దాని నుంచి ఏ షిప్ అయినా వెళ్ళొచ్చు. రేపు మన వైపు అండమాన్స్ పక్క నుంచి గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ఇప్పుడు వస్తుంది కదా, దాని పక్కన మలకా స్ట్రైట్స్ ఉంది, 6 degree ఛానల్ ఉంది, దాని పక్కన మలకా స్ట్రైట్స్ ఉంది. మనం రేపు మలకా స్ట్రైట్ని బ్లాక్ చేస్తే, బ్లాక్ అంటే మనం ఏదో తాడుగట్టి పెట్టడం కాదు కదా, వీ కెన్ ఫైర్ ఎ మిసైల్ డూ సంథింగ్. అక్కడి నుంచి 40% వరల్డ్ ట్రేడ్ అక్కడి నుంచి వెళ్తుంది, చైనా వైపు స్పెషల్లీ వెళ్ళేది, సౌత్ చైనా సీ నుంచి. మనం దాన్ని ఆపితే ఏమవుతుంది, రేపు చైనా కట్ ఆఫ్ అయిపోతారు టోటలీ. కానీ మనం చేయము అది, ఎందుకంటే దానికి ఇంటర్నేషనల్ లా ఉంది, వీఆర్ ఆల్సో సిగ్నేటరీస్ దానికి. ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ లా ఒకటి ఉంది. ప్రెసిడెంట్ ట్రంప్కి ఏమో ఇప్పుడు ఈ యుద్ధాన్ని ఫినిష్ చేయడానికి తీసుకెళ్తున్నారు. ఆయన MOU ట్రై చేస్తారు, ఆయన తప్పట్లేం. మనం MOU ట్రై చేశారు, దానికన్నా ముందు ఆయన సీజ్ఫైర్ తీసుకొచ్చారు, అక్కడ ఇజ్రాయెల్తోని మాటలు చెప్పి లెబనాన్తో సీజ్ఫైర్ తీసుకొచ్చారు. అన్నీ చేసిన తర్వాత కూడా ఇరాన్ ఎప్పుడు వాళ్ళు చెప్పిన మాటకి వాళ్ళు ఇప్పుడు పట్టించుకోరు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇరాన్ విల్ నెవర్, అది ఇంగ్లీష్లో అంటారు లెపర్డ్ విల్ నెవర్ చేంజ్ ఇట్స్ స్పాట్స్ అని. మీరు ఎంత పెయింట్ కొట్టినా కానీ అది అంతే ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ వాట్ ఇస్ హ్యాపెనింగ్. ఇరాన్తో మీరు ఎంత నెగోషియేట్ చేసినా కానీ ఇరాన్ దాన్ని వైలేట్ చేస్తారు కావాలని చెప్పి. ఓకే, బట్ మళ్ళీ సీజ్ ఫైర్ వరకు వచ్చి కూడా మళ్ళీ ఎందుకు రావడానికి రీజన్ ఏంటి సార్? వాళ్ళు టెస్ట్ చేస్తారు మిమ్మల్ని. రైట్, సీజ్ ఫైర్ అంటే ఏంటి? 2 వైపుల నుంచి ఫైరింగ్ జరగకూడదు. మళ్ళీ వాళ్ళు అంటున్నారు అక్కడ లెబనాన్లో ఫైరింగ్ నడుస్తుంది కదా, లెబనాన్ ఇంకొక జాగ్రఫీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు డ్రాఫ్ట్ చేసిండో తెలియదు ఆ MOU. ఎట్లా అగ్రీ చేస్తారు? ఇరాన్కి లెబనాన్తో ఏంటి సంబంధం అంటే మాకేం సంబంధం లేదే అంటారు వాళ్ళు.
కానీ అక్కడ హెజ్బుల్లాకి ఆయుధాలు ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు. ఇప్పుడు కాదు 40 సంవత్సరాల నుంచి. వాళ్ళు ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో కొట్టుకుంటున్నారు. అప్పుడు మీరు అంటున్నారు అక్కడ రేపు ఇజ్రాయెల్ అంటారు ఇటు మీరు గల్ఫ్లో బాంబింగ్ చేయకూడదు, షిప్ల మీద దాడి చేయకూడదు ఇరాన్ అని చెప్పి ఇజ్రాయెల్ ఇన్సిస్ట్ చేస్తే మీరు అగ్రీ చేస్తారా? అప్పుడు మీరు అడుగుతారు ఇజ్రాయెల్కి ఏంటి సంబంధం, ఇది మా వాటర్వే, మేము చూసుకుంటాం, మీ దగ్గర మీరు చూసుకోండి. వాళ్ళు అదే అంటున్నారు. మా బార్డర్ అటుపక్కన హెజ్బుల్లా కూర్చున్నారు. లెబనాన్ ఇస్ ద కంట్రీ, హెజ్బుల్లా టెర్రరిస్ట్ గ్రూప్. ఇక్కడ గాజాలో కూడా అంతే. గాజా నడిపిస్తుంది ప్యాలెస్టీనియన్ అథారిటీ, యాసిర్ అరాఫాత్ వాళ్ళది. వాళ్ళు అక్కడ లేరు, వాళ్ళు మొత్తం గాయమైపోయినారు అక్కడి నుంచి. అక్కడ హమాస్ వచ్చి కూర్చున్నారు. వెస్ట్ బ్యాంక్లో ప్రాబ్లం లేదు మీకు, వెస్ట్ బ్యాంక్ ఇస్ రిలేటివ్లీ పీస్ఫుల్. అదే ప్రాబ్లం యెమెన్లో ఉంది. అక్కడ 3 గ్రూపులు ఉన్నాయి. హూతీలు ఉన్నారు, ఒఫిషియల్ గవర్నమెంట్ ఉన్నారు, సౌదీ అరేబియా సపోర్ట్ చేస్తుంది, ఇంకోటి సదర్న్ టెరిటోరియల్ అలయన్స్ అని చెప్పి 3 గ్రూపులు ఉన్నారు అక్కడ. సో వెస్ట్ ఏషియా అనేది ఒక కంప్లీట్ టర్మాయిల్ ఉంది ఇప్పుడు. దానికి మెయిన్ కారణం ఏంటంటే ఇరాన్ ఈ టెర్రరిస్ట్ గ్రూప్ని సపోర్ట్ చేయడం అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం. ఈ వెస్ట్ ఏషియాలో ఉన్న దేశాలన్నీ, మనం ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఇంకొక స్ట్రైట్ అటుపక్కన ఉంది, బాబుల్ మందేబ్ అంటాం దాన్ని, రెడ్ సీకి వెళ్తుంది. అది చాలా క్రూషియల్. ఇప్పుడు ఉన్న సౌదీ అరేబియా వాళ్ళ 60% నుంచి 70% ఆయిల్ అక్కడి నుంచి పంపిస్తున్నారు ఇప్పుడు. అది కూడా ఉంటే చోక్ అని చెప్పలేము. అక్కడ ఒక హూతీలు ఒకరే ఉన్నారు, వాళ్ళని ట్యాకిల్ చేసుకుంటే అయిపోతుంది. వాళ్ళని సౌదీ అరేబియా చూసుకుంటారు. మొన్న కూడా బాంబ్ చేశారు వాళ్ళు, సనా ఎయిర్పోర్ట్ బాంబ్ చేశారు వాళ్ళు. సో హూతీల మీద కొట్టడానికి ఈజీ, కానీ ఒక షిప్ మీద మీరు ఒక మిసైల్ కొట్టారనుకోండి మిగతా 90 షిప్లు ఆగిపోతాయి. వాళ్ళకి భయం. ఇంటర్నేషనల్ దాంట్లో ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మన ఒక కార్ కానీ ఒక లారీ కానీ మిగతా ఏదైనా ఇన్సూరెన్స్ తీసుకుంటే ఇయర్లీ ఇన్సూరెన్స్ ఉంటుంది. అది థర్డ్ పార్టీ కార్కి ఉండొచ్చు, మిగతా కాంప్రహెన్సివ్ ఉండొచ్చు, హెవీ వెహికల్స్కి ఇంకొక ఇన్సూరెన్స్ ఉంది. షిప్లకి అట్లా కాదు, ప్రతి ట్రిప్కి ఇన్సూరెన్స్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే వాళ్ళు ఫుజరా నుంచి ఇండియాకి వస్తున్న షిప్, దానికి ఒక ఇన్సూరెన్స్ ఉంటుంది, అమౌంట్ ఉంటుంది. షిప్కి ఏమైనా అయితే వీ విల్ పే ద ఇన్సూరెన్స్, లేకుంటే షిప్ మీద దాడి జరిగితే వీ విల్ పే ద ఇన్సూరెన్స్, షిప్ ఫెయిల్ అయితే షిప్ మునిగిపోతే మేము డబ్బులు ఇస్తామని చెప్పి ఇన్సూరెన్స్ కంపెనీ చెప్తారు. అది జస్ట్ లైక్ కార్ ఇన్సూరెన్స్. కానీ ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ ఎవరు ఇన్సూరెన్స్ ఇవ్వట్లేదు. దే ఛార్జింగ్ వెరీ హై ప్రీమియం. వాళ్ళకి తెలిసి ఎవడో పిచ్చోడు అక్కడ కూర్చున్నాడు, అని చేతిలో ఒక రాయి ఉంది, ఎక్కడ పడుతుందో తెలియదు. ఇది ప్రాబ్లం అనమాట. సో స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ని ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఇరాన్కి న్యూక్లియర్ వెపన్గా మారిపోయింది. అది వాళ్ళు న్యూక్లియర్ వెపన్ ఎంట పడలేదు, ఇప్పుడు యూఎస్ దీని ఎంట పడ్డారు. సో దిస్ ఈజ్ అ గేమ్ టు ఫినిష్ ఇట్. దానికి లాంగ్ టర్మ్ ఒక 6 నెలల పాటు ఇది నడిస్తే ఇరాన్ ఫినిష్ అయిపోతారు. దాంట్లో డౌట్. 6 నెలల దాకా వెళ్ళక్కర్లేదు మీరు, యూ కెన్ ఫినిష్ ఇట్ ఇన్ మ్యాక్సిమం 2 నెలల్లో ఫినిష్ అయిపోతుంది. ఎందుకంటే ఇరాన్ దగ్గర లిమిటెడ్ కెపాసిటీ ఉంది ఆయుధాలది. వాళ్ళ దగ్గర డ్రోన్స్ అండ్ మిసైల్ చాలా ఉన్నాయి. కానీ మీరు ఈ డ్రోన్ కానీ మిసైల్ కానీ లాంచ్ చేయడానికి మీకు లాంచర్స్ కావాలి. ఓకే, ఎస్పెషలీ మిసైల్స్కి పెద్ద లాంచర్స్ ఉంటుంది. మన దగ్గర ఈ గణేష్ తీసుకెళ్తున్న ట్రక్స్ ఉంటుంది చూడండి, అట్లాంటి ట్రక్స్ ఉంటుంది. దాని మీద ఒక యాంగిల్లో పెట్టి లాంచ్ చేస్తారు వీళ్ళు. లేకుంటే గ్రౌండ్ బేస్డ్ లాంచెస్ ఉంటుంది. గ్రౌండ్ బేస్డ్ లాంచెస్ చాలా డేంజరస్. ఎందుకంటే ఒకసారి శాటిలైట్ పికప్ చేసుకుంది అనుకోండి, వాళ్ళు అదే లాటిట్యూడ్ లాంజిట్యూడ్ మీద ఇజ్రాయెల్ కానీ యూఎస్ కానీ కొట్టేస్తారు లాంచర్. సో మీ దగ్గర మిసైల్స్ ఉండొచ్చు, మీరు లాంచ్ ఎట్లా చేస్తారు? చేతిలో పెట్టుకొని లాంచ్ చేయలేరు కదా, దివాళీ పటాకాలు కాదు కదా ఇది. దెన్ డ్రోన్స్ మీరు గ్రౌండ్ డ్రోన్స్ లాంచ్ చేయొచ్చు, గ్రౌండ్ నుంచి ఒక చిన్న రోడ్ నుంచి లాంచ్ చేసుకోవచ్చు. లేకుంటే అగైన్ యూ హ్యావ్ టు హ్యావ్ ఎ స్మాల్ ట్రక్. ఇప్పుడు యూఎస్ ఏం చేస్తున్నారంటే, ముందు ఇజ్రాయెల్ కూడా చేశారు ఇదే పని, వీళ్ళు లాంచర్స్ని డెస్ట్రాయ్ చేస్తున్నారు. సో దట్ మీ దగ్గర ఆయుధాలు ఉంటే కూడా మీరు ఏం చేయలేరు. ఇప్పుడున్న ఒక 2 నెలల ముందు ఉన్న ఒక క్యాలిక్యులేషన్ ప్రకారం ఇరాన్ దగ్గర 70% వాళ్ళ ఆయుధాలు అట్లనే ఉన్నాయి. ఎక్కడ అంటే ఇరాన్లో గల్లీలో తయారు చేసుకుంటారు వీళ్ళు ఆయుధాలు. అది వాళ్ళొక ఇండస్ట్రీ, అక్కడ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఆయుధాలు తయారు చేయడంలో, డ్రోన్ కానీ మిసైల్స్ కానీ. అండ్ దీని పార్ట్స్ అంతా చైనా నుంచి వస్తుంది. చైనా నుంచి ముందు షిప్లు వస్తుండే, ఇప్పుడు షిప్ రావట్లేదు, ఆగిపోయినాయి ప్రొడక్షన్. చైనా నుంచి ఒక రైల్వే ట్రాక్ ఉండే, అది చైనా నుంచి వస్తూ టిబెట్ నుంచి తజికిస్తాన్ నుంచి వస్తుంది. అది 15 రోజులు పెడుతుంది చైనా నుంచి మొదలు పెడితే ఇక్కడ రావడానికి ఇరాన్కి. అది మొన్న ఫస్ట్ డే ఆఫ్ బాంబింగ్లో, అంటే ఈ సెకండ్ ఫేజ్లో ఫస్ట్ డే ఆఫ్ బాంబింగ్లో మషాద్ అనే ఒక టౌన్ ఉంది, అక్కడే ఈయన్ని బరీ చేశారు వాళ్ళ సుప్రీం లీడర్ని. ఆ మషాద్లో ఉన్న ఒక రైల్వే ట్రాక్ మీద వీళ్ళు కొట్టారు యూఎస్. ఇప్పుడు ఆ రైల్వే ట్రాక్ లేదు, ఆ బ్రిడ్జే పోయింది మొత్తం. అంటే ఇప్పుడు అక్కడి నుంచి ట్రైన్ తీసుకురాలేరు, అదొక బ్లాక్ అయిపోయింది అనమాట. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇరాన్ని కంటిన్యూస్గా కొట్టుకుంటే, ఇప్పుడు బుషార్ ప్లాంట్ మీద కొట్టారు. నాకు అదే అంటే వాళ్ళ న్యూక్లియర్ ప్లాంట్ అది. అండ్ ఆ బాంబ్ చేసిన రోజు విజువల్స్ చూస్తే ఏదో ఒక న్యూక్లియర్ ఇంపాక్ట్ జరిగింది. ఎందుకంటే మష్రూమ్ క్లౌడ్ లాగే క్లౌడ్ వచ్చింది పైకి. డిడ్ ఇట్ రియలీ హ్యాపెన్? ఎందుకంటే ఈ న్యూక్లియర్ ప్రాబ్లం ఏంటంటే ఆ ఏరియా కాదు డ్యామేజ్ అయ్యేది, అక్కడి నుంచి 500 కిలోమీటర్ దాకా డ్యామేజ్ ఉంటుంది. సో ఇట్ విల్ ఇంపాక్ట్ సౌదీ అరేబియా, ఇట్ విల్ ఇంపాక్ట్ యూఏఈ, కువైత్, బహ్రెయిన్, అందరిని ఇంపాక్ట్ చేస్తుంది, ఖతర్ కూడా.
ఏం జరిగింది మనకు తెలియదు. ఇప్పుడు బుషర్ ప్లాన్ మీద కొట్టారు. ఇప్పుడు అమెరికా ఏం చేస్తున్నా అంటే ఒకటి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర ఉన్న అన్ని కోస్టల్ బ్యాటరీస్ అంటే వీళ్ళ మిసైల్ లాంచ్ చేసే ఫెసిలిటీస్. మనం ఈ జాగ్రఫీ అర్థం చేసుకోవాలంటే యూజువల్లీ ఒక బీచ్ ఉన్నప్పుడు మీకు తెలుసుంటే ఇసుకలాగా ఉంటుంది. మనం గోవాకి వెళ్ళినా కేరళకి వెళ్తే ఇట్ విల్ బీ లైక్ శాండ్, ఓకే, బ్యాంక్స్ లాగా. కానీ ఇక్కడ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్లో అది లేదు. ఓకే, అక్కడ ఇది చిన్న చిన్న మౌంటైన్స్ లాగా ఉంది. అక్కడ దాన్ని ఎన్నో సంవత్సరాల నుంచి నీళ్ళు కొట్టి అక్కడ ఇట్ బికమ్ లైక్ కోరల్ రీఫ్స్ లాగా అయిపోయింది. అది స్ట్రాంగ్ కోరల్ రీఫ్స్ లాగా. మన దగ్గర లాటరైట్ స్టోన్స్ అంటారు, ఇంట్లో ఇల్లు కట్టడానికి యూజ్ చేస్తారు. ఎర్ర కలర్లో పెద్ద స్టోన్ ఉంటుంది, ఊర్లలో అంతా చూసుంటారు. ఇట్ ఈస్ లైక్ దాట్. దాంట్లో పెద్ద కేవ్స్, దాని లోపల వీళ్ళు కూర్చుంటారు ఈ మిసైల్స్ తీసుకొని. అది కాకుండా వీళ్ళ దగ్గర మస్కిటో బోట్స్ అని చిన్న చిన్న బోట్స్ ఉన్నాయి. వీళ్ళ నేవీ మొత్తం పోయింది, వీళ్ళకి చిన్న చిన్న బోట్స్ ఉన్నాయి. అదంతా 2-3 వెళ్ళొచ్చు దాంట్లో. అట్లాంటి బోట్స్ దాన్ని కొడుతున్నారు. ఈ కోస్టల్ బ్యాటరీస్ని కొడుతున్నారు, కంటిన్యూస్గా కొడుతున్నారు అమెరికా. ఒక వారం 2 వారాల తర్వాత వీళ్ళ దగ్గర ఏమి ఉండదు. నెక్స్ట్ వీళ్ళ మెయిన్ పోర్ట్ బందరాబాస్, అక్కడ ఇరాన్కి రావాల్సిన ప్రోడక్ట్స్ అక్కడి నుంచి వస్తుంది మోస్ట్లీ. ఎందుకంటే కంటైనర్ కార్గో అక్కడి నుంచి వెళ్తుంది, కానీ ఆయిల్ కార్గో కార్గ్ ఐలాండ్ నుంచి వెళ్తుంది. సో కంటైనర్ కార్గో ఇరాన్ నుంచి వెళ్ళాల్సిందంతా ఇట్ గోస్ త్రూ బందరాబాస్. అండ్ వాళ్ళకి రావాల్సిన సరుకులు కూడా అక్కడి నుంచి వస్తాయి. అది బియ్యం ఉండొచ్చు, గోధుమలు ఉండొచ్చు, మిగతా ఏదైనా ఉండొచ్చు. ఇది 2 ఇప్పుడు ఆగిపోయినాయి. అండ్ అమెరికా కంటిన్యూస్గా ఈ బందరాబాస్ని కొడుతున్నారు, క్రెయిన్ ఫెసిలిటీస్ని కొడుతున్నారు, రైల్వే ఫెసిలిటీస్ని కొడుతున్నారు, అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ధ్వంసం చేస్తున్నారు. సో కంప్లీట్గా బందరాబాస్ పోతుంది. అది కాకుండా కెషమ్ ఐలాండ్ చెప్పి ఇంకొక ఐలాండ్ ఉంది, విచ్ ఇస్ నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఇరాన్. అక్కడి నుంచి వెళ్ళాలంటున్నారు వీళ్ళు బోట్లంతా. వీళ్ళు పట్టించుకోవట్లేదు కొన్ని షిప్స్ వాళ్ళు. ఆ ఐలాండ్ మీద చాలా మటుకు రెవల్యూషనరీ గార్డ్స్ ఉన్నారు, వాళ్ళని కొడుతున్నారు. ఏమవుతుందంటే డిగ్రేడేషన్ అంటారు దీన్ని. మీరు అందరినీ ఫినిష్ చేయడం కాదు, డిగ్రేడ్ చేయడం. దాన్ని మీ చేతిలో మిసైల్ ఉంటుంది, లాంచర్ లేదు. మీ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, మనుషులు లేరు. ఆయుధాలు ఉన్నాయి, మనుషులు లేకుండా మనుషులు ఉన్నారు, ఆయుధాలు లేవు. ఇది జరగబోతుంది ఇప్పుడు. అండ్ కొన్ని రోజుల తర్వాత ఎవరైనా కానీ ఎంత పెద్ద మోటివేషన్ ఉన్నా కానీ ఇదంతా పడేసి వాళ్ళు పారిపోతారు. ఓకే, మీరు రిలీజియన్ బేస్ చేసుకోవచ్చు, మోటివేషన్ కోసం అన్నీ చేసుకోవచ్చు. మా ఏం చెప్తారు, మా కోమ్ కోసం చేస్తున్నా అంటారు వీళ్ళు. దట్స్ ఆల్ ఫైన్. మా ఉమ్మా కోసం చేస్తున్నా, దట్స్ ఫైన్. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీకు ఆయుధాలు మీ చేతిలో వేసుకుంటే మీరు ఏం చేయలేరు. అండ్ ఇప్పుడు అమెరికా వైపు నుంచి ఉన్న థింకింగ్ అది. ప్రతిరోజు యుఎస్ సెంట్కామ్ ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు, మేము ఇన్ని టార్గెట్స్ కొట్టామని. ముందు నీకు గుర్తుంటుంది, ఈ సీజ్ఫైర్ టైంలో అప్పుడప్పుడు ఇరాన్ ఒక షిప్ మీద దాడి చేస్తుండే. వాళ్ళు పట్టించుకోవట్లేదు, మా రూట్ తీసుకుంటలేదు, ఒమాన్ రూట్ తీసుకుంటా అని చెప్పి. అప్పుడు యూఎస్ ఏం చేస్తారు, వీళ్ళు 2 మిసైల్ కొట్టారనుకోండి, యూఎస్ సెంట్రల్ కమాండ్ 2 మిసైల్ వాళ్ళ వైపు కొడతారు, ఇరాన్ వైపు. ఎక్కడి నుంచి ఆ మిసైల్ వచ్చింది అక్కడికే కొడతారు. అప్పుడు దాకా వాళ్ళు అక్కడి నుంచి పారిపోయి ఉంటారు. కానీ ఇప్పుడు డిస్ప్రపోర్షనేట్గా కొడుతున్నారు. 2 మిసైల్ కొట్టినప్పుడు ఫస్ట్ డే 80 కొట్టారు వీళ్ళు అమెరికా, సెకండ్ డే 140 కొట్టారు, 2 షిప్ల మీద దాడి చేశారని చెప్పి. 3వ రోజు 200 కొట్టారు. ఎవ్రీ డే ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ అన్నమాట. సో ద ఐడియా ఈస్ వీళ్ళది ఇరాన్ దగ్గర కోస్టల్ ఏరియాలో స్పెషలీ ఈ కంప్లీట్ హార్మోస్లో, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్లో ఒక్క బ్యాటరీ కూడా ఉండకూడదు, ఒక్క ఫైరింగ్ రేంజ్ కూడా ఉండకూడదు, ఒక్క మస్కిటో బోట్ కూడా ఉండకూడదు. ఇటువైపు కార్గ్ ఐలాండ్లో ఉన్న ఆయిల్ పైప్ లైన్ని ముట్టట్లేదు వాళ్ళు. ప్రెసిడెంట్ ట్రంప్ చాలా క్లియర్గా చెప్పారు, ఆయిల్ పైప్ లైన్ ముట్టకూడదు. మీరు ఆయిల్ పైప్ లైన్ని కొట్టారనుకోండి, ట్యాంక్స్ని కొట్టారనుకోండి, మళ్ళీ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతుంది. నాకు ఇవాళ ప్రైస్ ఎంత ఉందో తెలియదు, నిన్న 86 ఉండే, 69 దాకా వచ్చింది అది. ప్రెసిడెంట్ ట్రంప్ ఏమంటారు, ఇదంతా అయిపోతే 55కి వెళ్ళిపోతుంది, మళ్ళీ అందరూ పండుగ చేసుకోవచ్చు అంటున్నారు. దాని టైం పడుతుంది, అంత ఈజీ కాదు. ఓకే, ఎందుకంటే ప్రొడక్షన్ ఫెసిలిటీస్ కూడా హిట్ అయింది. ఇప్పుడు ఇరాన్లో ఉన్న ప్రొడక్షన్ ఫెసిలిటీ హిట్ అయింది, ఇరాక్లో ఉంది హిట్ అయింది. ఎందుకంటే ఇరాన్ వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. ఇప్పుడు కువైత్, బహ్రెయిన్, ఖత్తర్ వాళ్ళ మీద కూడా దాడి చేశారు. హూతీలు ఇప్పుడేమో సౌదీ అరేబియా మీద దాడి చేస్తాం, అరామ్కో మీద దాడి చేస్తూ అంటున్నారు. ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ని కొడతా అంటున్నారు వాళ్ళు. అది 4 మిలియన్ బ్యారెల్ తీసుకొస్తుంది కంప్లీట్గా బైపాస్ చేసి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్. ఇదంతా జరుగుతున్నప్పుడు కూడా ప్రాబ్లం ఏంటంటే గల్ఫ్ నుంచి ఆయిల్ బయటకు వెళ్ళట్లేదు. మొన్న 26 షిప్లు వెళ్ళింది అనమాట, ట్రాన్సిట్ చేసింది, విచ్ ఇస్ అ గుడ్ నంబర్. ఎందుకంటే దానికన్నా ముందు రోజు 5 అంటే యుద్ధం మొదలై 2వ రోజు. కానీ ఒరిజినల్ టైం బిఫోర్ February 28 120 షిప్లు పాస్ చేస్తుండే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్. అది ఇప్పుడు 26కి తగ్గింది. అమెరికా ఏమంటున్నారు, మేము మీకు ప్రొటెక్షన్ ఇస్తాం, మీరు రాండి బయటికి షిప్లు తీసుకొని. కానీ భయపడుతున్నారు, ఎందుకు? సేమ్ ప్రాబ్లం, ఇన్సూరెన్స్ లేదు. కొన్ని షిప్స్ అయితే ఆ రిస్క్ తీసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీ బ్యాక్ షిప్స్ ఉంటుంది, అంటే ఇప్పుడు ఖత్తర్ వాళ్ళ షిప్స్ ఉంటుంది, చాలా ఉన్నాయి, వాళ్ళు 20, 30, 40 షిప్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఖత్తర్ LNGలో డీల్ చేస్తారు. వాళ్ళకి క్రూడ్ ఆయిల్ ఎక్కువ లేదు, వాళ్ళ దగ్గర గ్యాస్ ఉంది వాళ్ళ దగ్గర. సో వాళ్ళు గ్యాస్ ట్రాన్స్పోర్ట్ చేస్తారు.
వాళ్ళు ఏమంటారు, మేము చూసుకుంటాం ఇన్సూరెన్స్, నువ్వు షిప్ తీసుకొని వెళ్ళు, ఎందుకంటే మాకు డబ్బులు కావాలి. ఓకే, అక్కడ ఇండియాలో చైనాలో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఈ షిప్ కోసం, మీరు తీసుకెళ్ళండి. సార్ వాళ్ళు కొడతారు, మిసైల్ కొడితే పోనీయా, నువ్వు తీసుకెళ్ళు అంటారు క్యాప్టెన్ని, మేము చూసుకుంటాం అంటారు. ఇది ప్రాబ్లం. కానీ దాంట్లో మనం చూస్తుంటే ఇండియన్స్ చనిపోయారు. ఎందుకంటే మన దాంట్లో సీఫేరర్స్ చాలామంది, ఏ షిప్ అయినా కానీ ఇంటర్నేషనల్ షిప్లో చాలామంది ఇండియన్స్ ఉంటారు, లేకుంటే ఫిలిపినోస్ ఉంటారు. మన ఈ రెండు కంట్రీస్ మీద నుంచే చాలామంది ఈ ట్రేడ్లో పనిచేస్తారు, సీఫేరర్స్ అంటారు వాళ్ళని. ఓకే, వాళ్ళు షిప్లో పనిచేస్తున్న వాళ్ళు అనమాట. దే ఆర్ నాట్ క్యాప్టెన్స్ అండ్ ఆల్ దట్. సో మన దాంట్లో మర్చెంట్ నేవీ అంటాం మనం ఎప్పుడప్పుడు, దీస్ ఆర్ మర్చెంట్ నేవీ పీపుల్, కమర్షియల్ చూస్. సో వాళ్ళ దాంట్లో ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఈ షిప్స్ మూవ్ అవడం మొదలు పెడితే ఒక 50 నుంచి 60 షిప్పులు ప్రతిరోజు మూవ్ అయితే యుఎస్ ప్రొటెక్షన్లో, దెన్ గేమ్ మారిపోతుంది. మళ్ళీ ఫ్యూయల్ 75కి వస్తుంది. 100 షిప్పులు పాస్ అయింది అనుకుంటే దట్స్ అ డ్రీమ్ సీక్వెన్స్. అది 60 దాకా రావచ్చు ప్రైసెస్. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో యుఎస్ ప్రతిరోజు ఎందుకు బాంబింగ్ చేస్తున్నా అంటే, ఇరాన్ రీగ్రూప్ చేయకూడదు. ఇరాన్ దగ్గర రీగ్రూప్ చేసే కెపాసిటీ ఉంది. ఈ సీజ్ ఫైర్ అన్నిటికంటే పెద్ద తప్పు. ఈ పాకిస్తాన్ వాళ్ళు, ఖతర్ వాళ్ళు చేపించిన నెగోసియేషన్ షియర్ వేస్ట్ ఆఫ్ టైం. అది ట్రంప్కి ఇప్పుడు తెలిసింది. దే ఆర్ స్కమ్స్ అన్నారు, వాళ్ళు ఏదో తిట్టారు, దే ఆర్ ఇడియట్స్, అది ఇది, దే ఆర్ బ్యాక్ స్టాబర్స్. వాళ్ళు మనం ఏం చెప్తే వాళ్ళు లోపలికి మాట్లాడతారు, బయటకు వచ్చి ఇంకో మాట అంటారని చెప్పి ట్రంప్ అంటున్నారు. ట్రంప్ది ఇంకో కేసు ఉంది ఆయనది, బయట పోర్ట్రే చేసేది ఇంకా డిఫరెంట్ ఉంటుంది. బట్ ఇరాన్కి ఇక్కడ స్టిల్ హ్యావ్ కార్డ్స్ కదా సార్, అంటే మనకు బాబెల్ మండప్ దగ్గర అక్కడ కూడా బ్లాక్ చేస్తాము, అది కూడా మేజర్ పాయింట్ అని అంటున్నారు కదా. ఇరాన్ బ్లాక్ చేయరు, ఎందుకంటే ఇరాన్ జాగ్రఫీ నుంచి చాలా దూరం ఉంది. అది యూ హావ్ టు క్రాస్ సౌదీ అరేబియా అండ్ కమ్ దిస్ సైడ్ అనమాట. కానీ అక్కడ హూతీలు ఉన్నారు. అప్పుడు స్ట్రాటజీ ఏముంటుందో, యూఎస్ అంటారు హూతీలు మీరు కొట్టండి సౌదీ అరేబియా, మీ ద్వారా ఆయుధాలు ఉన్నాయి. ఇవ్వాలే సౌదీ అరేబియా యూఎస్ ఒక డీల్ చేశారు. ఆఫ్కోర్స్ ఆ ఆయుధాలు చాలా రోజులు పడుతుంది, $3.2 బిలియన్ ఆయుధాలు డీల్ చేశారు. అది ఆఫ్కోర్స్ నెక్స్ట్ 1 year పడుతుంది అది రావడానికి. దాంట్లో మోస్ట్లీ యాంటీ మిసైల్ సిస్టమ్స్, అంటే వాళ్ళ వైపు నుంచి కొడితే ఇక్కడ నుంచి పేట్రియట్ పంపిస్తారు మీరు. అది కాకుండా డ్రోన్స్ తయారు చేసి ఇస్తారు, సౌదీ అరేబియాకి ఇస్తున్నారు. సౌదీ అరేబియాలో ఆల్రెడీ పాకిస్తాన్ వాళ్ళు కూర్చున్నారు, వాళ్ళు కిరాయికి తీసుకున్నారు పాకిస్తాన్ వాళ్ళు మీ పనేం లేదు కదా ఇక్కడ వచ్చి కూర్చోండి, మేము డబ్బులు ఇస్తాం మీకు అని చెప్పేసి. సో పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు. కానీ పాకిస్తాన్ వాళ్ళు హూతీల మీద దాడి చేయరు, వాళ్ళు భయపడతారు. ఎందుకంటే రేపు హూతీలు మళ్ళీ పాకిస్తాన్ మీద కొడతారో భయం ఉంటుంది, పాకిస్తాన్ షిప్ మీద కొడతారో భయం ఉంటుంది వాళ్ళకి. సో బాబెల్ మండప్ బంద్ చేయడం అంత ఈజీ కాదు. దే కెన్ డూ దట్. ఆమె చేశారు కూడా దీనికన్నా ముందు, మీకు గుర్తుండదు హూతీలు. అండ్ ఈ బాబెల్ మండప్ వెళ్ళే షిప్స్ అన్ని యూరోప్కి వెళ్ళే షిప్స్, వెరస్ స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ నుంచి వెళ్ళే షిప్స్ అంతా ఇండియా వైపు వెళ్తుంది, చైనా వైపు వెళ్తుంది, అండ్ టువర్డ్స్ ఈస్ట్ ఏషియా, ఫిలిప్పీన్స్ కానీ, ఇండోనేషియా కానీ, మలేషియా, సింగపూర్ అటువైపు వెళ్తుంది అనమాట. సో ఇది రెండు డిఫరెంట్ రూట్స్ ఉంది. సో ఇక్కడ రెస్పాన్సిబిలిటీ బాబెల్ మండప్ మెయింటైన్ చేయడం ట్రంప్ చెప్పింది కరెక్టే. అది ఇట్ ఈస్ యూరోప్స్ రెస్పాన్సిబిలిటీ. నేటో వాళ్ళ షిప్స్ని తీసుకొచ్చి పెట్టాలి, మేమెందుకు చేయాలి? ఇక్కడ ఆల్రెడీ మాకు పెద్ద ప్రాబ్లం ఉంది స్ట్రైట్ ఆఫ్ హార్మజ్లో, అది కూడా చూసుకోమంటే మేము ఎట్లా చూసుకుంటాం? ఇక్కడ నేటో అన్న కూడా మళ్ళీ యూఎస్ఏ మేజర్ ప్లేయర్ కదా సార్. కరెక్టే, బట్ నేటో యూఎస్ ఇస్ ఆల్రెడీ ఎంగేజ్డ్ హియర్. వాళ్ళ 2 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ జార్జ్ డబ్ల్యూ బుష్, అబ్రహాం లింకన్ అక్కడ ఉంది, బ్యాటిల్ గ్రూప్స్ ఉన్నాయి, 36 షిప్స్ ఉన్నాయి అక్కడ. వాళ్ళు అది మొత్తం హ్యాండిల్ చేస్తున్నప్పుడు మీరు ఇక్కడ చూసుకోండి నేటో. ఇది మీ వైపు వచ్చే ఆయిల్, అది మీరు మీ వైపు వచ్చే ఆయిల్ చూసుకోకపోతే మళ్ళీ ఎవరు చూస్తారు? అది నేటో చేయాల్సింది. కానీ నేటో భయపడుతున్నారు. అది బ్రిటన్ ఉండొచ్చు, ఇటలీ ఉండొచ్చు, ఫ్రాన్స్ ఉండొచ్చు, జర్మనీ ఉండొచ్చు, మేజర్ కంట్రీస్ భయపడుతున్నారు. వాళ్ళు బయట నుంచి బయటకు వచ్చి ఎస్ వీ విల్ ప్రొటెక్ట్ అవర్ షిప్స్, మా వైపు వస్తున్న షిప్స్ బాబెల్ మండబ్లో హూతీలు ఫైర్ చేస్తే వీ విల్ ఫైర్ బ్యాక్. ఆ ఒక డిసిషన్ వాళ్ళు తీసుకుంటే సౌదీ అరేబియా కూడా హెల్ప్ చేస్తారు, సౌదీ అరేబియా కూడా ఫైర్ అప్పుడు హూతీలు కంప్లీట్గా క్వైట్ అయిపోతారు. అది చాలా క్లియర్. ఎందుకు హూతీల దగ్గర ప్రాబ్లం ఏముందంటే వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు. మొన్న మీరు చూసుంటారు, ఒక ఎయిర్క్రాఫ్ట్ ల్యాండ్ చేయడానికి వచ్చింది సనాలో, ఇరాన్ నుంచి వచ్చిన మహానేర్, అంటే వీళ్ళు డెలిగేషన్ ఒకటి వెళ్ళింది ఫ్యూనరల్ కోసం సుప్రీం లీడర్ దగ్గర, ఈ హూతీల డెలిగేషన్. వాళ్ళు వెళ్ళినప్పుడే సౌదీ అరేబియా పెద్ద గొడవ చేశారు, మా ఎయిర్ నుంచి వెళ్ళకూడదు, మా ఎయిర్ స్పేస్ బంద్ చేసేస్తున్నాం మీకోసం అని చెప్పి. తిరిగి వచ్చినప్పుడు సనా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేసి 5 నిమిషాల ముందు సౌదీ అరేబియా బాంబ్ చేశారు అక్కడ. మీరు చూసుంటారు వీడియోలు, రన్వే బాంబ్ చేశారు వాళ్ళు. అప్పుడు వాళ్ళు దిగలేకున్నప్పుడు ఇంకో పోర్ట్కి వెళ్ళి అక్కడ దిగారు. అక్కడ దిగుతున్నప్పుడు కూడా సౌదీ అరేబియా మళ్ళీ కొట్టారు. కానీ సౌదీ అరేబియా ఎక్కడ చెప్పట్లేదు మేము కొట్టామని చెప్పట్లేదు. దే విల్ నెవర్ టాక్ అబౌట్ ఇట్. వాళ్ళు అంటారు మాకు తెలియదు ఎవరు కొట్టారో, ఎవరైనా కొట్టుంటారు ఇది అని చెప్పేసి. కానీ సౌదీ అరేబియా చేస్తుంది. ఎందుకంటే సౌదీ అరేబియాకి హూతీలకి ఇప్పుడు కాదు, చాలా పాత ప్రాబ్లం ఒకటి షియా సున్నీ ప్రాబ్లం. ఓకే, రెండవది వీళ్ళు యమన్లో సౌదీ అరేబియా వాళ్ళ ఏం చెప్తారు, వాళ్ళ డామినేషన్ చూసుకుంటున్నారు. వాళ్ళు అక్కడ ఉన్న ఒఫీషియల్ గవర్నమెంట్ని సపోర్ట్ చేస్తున్నారు. ఈవెన్ దో గవర్నమెంట్ దగ్గర 1/3 ఏరియానే ఉంది, వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు చాలా మటుకు, ఎయిర్క్రాఫ్ట్ లేదు వాళ్ళ దగ్గర. సనా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రెబెల్స్ చేతిలో ఉంది. సో సౌదీ అరేబియా డబ్బులు పెడుతున్నారు, వాళ్ళు ఆయుధాలు ఇస్తున్నారు, వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు, వాళ్ళ వైపు నుంచి డిఫెన్స్ బాంబింగ్ కూడా చేస్తున్నారు వాళ్ళు.
ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే సౌదీ అరేబియా కానీ యూఏఈ కానీ వీళ్ళందరూ ఇలా రోల్స్ ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఈ యుద్ధం మొదలయ్యే ముందే. ఓకే, యూఏఈ ఫర్ ఎగ్జాంపుల్ అటువైపు వెళ్ళి ఇథియోపియా వైపు వెళ్ళి అటు ఆఫ్రికాలో వాళ్ళు ట్రై చేస్తున్నారు, అంగోలా అక్కడెక్కడని ఆ దేశాల్లో కూడా వీళ్ళు చేస్తున్నారు. స్వాజిలాండ్ మనం చూసామన్నా, ఇజ్రాయెల్ అండ్ యూఏఈతో సంబంధం ఉన్నాయి వాళ్ళకి. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ సిస్టమ్ యూఏఈలో ఉంది. ఆలోచించండి, ఎనిమీ నెంబర్ 1 ఇరాన్ది, కానీ యూఏఈ తెచ్చుకున్నారు. యూఏఈ అబ్రాహాం అకార్డ్ సైన్ చేశారు ముందే. తో అక్కడ గల్ఫ్లో ఉన్న జీసీసీ కంట్రీస్ ఉన్న పాలిటిక్స్ మొత్తం మారిపోతుంది. మనం కూడా యూఏఈతో ఒప్పందం చేసాం. అంటే మేము రేపల్లి మనం బాంబ్ చేస్తాం అని చెప్పట్లేదు, కానీ ఆయుధాల కోసం మనం ఒప్పందం చేసాం. వాళ్ళు అంటున్నారు $1 million పెట్టి పేట్రియట్ కొనే మొదలు మేము మీ దగ్గర సిస్టమ్స్ తీసుకుంటాం, మీ దగ్గర మిసైల్ సిస్టమ్ అస్త్రా కానీ మిగతా తీసుకుంటాం, అది చాలా తక్కువ. లేకుంటే బాంబింగ్ చేయాలంటే మీ దగ్గర నుంచి మేము బ్రహ్మోస్ కొనుక్కుంటాం, లేకుంటే అగ్ని సిరీస్ ఉంది మీ దగ్గర. అగ్ని అక్కర్లేదు, అగ్ని ఇస్ అ హ్యూజ్ డిస్టెన్స్. వీళ్ళ దగ్గర 200-300 కిలోమీటర్ చాలు వీళ్ళకి, అంతే ఉండేది. వాళ్ళు పాకిస్తాన్ వైపు లేకుంటే మలేషియా వైపు బాంబింగ్ ఏం లేదు కదా వీళ్ళకి. సో మనం యూఏఈతో వీ హ్యావ్ ఎ డిఫెన్స్ టైప్, అఫీషియల్ డిఫెన్స్ టైప్. పాకిస్తాన్ ఏమో సౌదీ అరేబియాతో టైప్ చేసుకున్నారు. సో ఇప్పుడు గల్ఫ్ నేషన్స్కి ఒక మాట చాలా క్లియర్గా అర్థమైపోయింది, అమెరికా మీద డిపెండ్ కాలేము. అమెరికా బేసెస్ మీద దాడి చేసినప్పుడు వాళ్ళ పని చూసుకుంటాను, మమ్మల్ని కూడా విడిచేశారు వాళ్ళు రోడ్డు మీద. మా మీద బాంబులు వచ్చి పడుతున్నాయి. దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద పడ్డది Day 1. పామ్ జుమేరియా మీద కొట్టారు, అది అమెరికన్ బేసా కాదు కదా, కమర్షియల్ మీద కొడుతున్నారు వీళ్ళు. సౌదీ అరేబియా అరామ్కో రిఫైనరీ మీద కొట్టారు, ఖతర్లో రసమల్ ఫీల్డ్స్ మీద కొట్టారు, రాస్ ఫీల్డ్స్ మీద, నార్త్ ఫీల్డ్స్ మీద కొట్టారు. ఇదన్నీ జరుగుతుంది. సో వాళ్ళకి ఇప్పుడు చాలా క్లియర్గా తెలిసిపోయింది, అమెరికా మీద డిపెండెన్స్ చేయలేము. ఇన్ని రోజులు అమెరికా మీద డిపెండ్ అయ్యాం, ఇప్పటి నుంచి చిన్న చిన్న దేశాలు పాకిస్తాన్తో ఇండియాతో వీళ్ళు టైఅప్ చేసుకుంటున్నారు, వాళ్ళు మాకు సహాయం చేస్తారు. ఇది మెయిన్ గల్ఫ్లో మార్పులు. కానీ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అవుతుందంటే ఎస్ ఇట్ విల్ ఓపెన్, కానీ ఇట్ విల్ నాట్ బి ద న్యూ నార్మల్. ఇప్పుడు మొదలైంది. ఇరాన్ని ఏ రోజు వీళ్ళు కంటిన్యూస్ బాంబ్ చేస్తారు, ఏదో ఒక రోజు ఇరాన్ డెఫినెట్గా ఫోల్డప్ అయిపోతారు. వాళ్ళు సరెండర్ అని కాదు, రెజీమ్ మారొచ్చు, అది కూడా జరగచ్చు. రైట్. సో ఇది కంప్లీట్గా రీజనల్ ఎకనామిక్ బ్లాక్స్ కాకుండా కంప్లీట్ ఆ రీజన్ వరకే పరిమితం కాకుండా ఇట్స్ ఎంటైర్లీ గ్లోబలైజేషన్ కాబట్టి ప్రతి కంట్రీ కూడా ఏదో ఒక ఫామ్లో టైప్ అయి ఉంది దీంట్లో. అండ్ కమింగ్ టు అగైన్ ఇండియా, సో ఇండియా మీద ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది అండ్ గ్లోబల్ ఎకానమీ డామినెన్స్ కూడా ఇప్పుడు యుఎస్ మళ్ళీ కంటిన్యూ చేయబోతుంది అంటారా? ఇండియా మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉండదు, ఎందుకంటే మన యుద్ధం మొదలైనప్పటి నుంచి మన బేస్ పెంచుకున్నాము. మనం దీనికన్నా ముందు 15-20 దేశాల నుంచి మన క్రూడ్ ఆయిల్ తెప్పించుకుంటుంటాయి. ఇప్పుడు మనం 40 దేశాల నుంచి తెప్పించుకుంటున్నాం. యాజ్ ఫార్ యాజ్ యూఎస్, అర్జెంటీనా అక్కడి నుంచి మనం తెచ్చుకుంటాం. మన డిస్టెన్స్ ఎక్కువ అవుతుంది, కాస్ట్ కూడా ఎక్కువ కావచ్చు, కానీ మనం లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ సైన్ చేసుకుంటున్నాం. ఏదో రేపటి కోసం ఇవాళ కొనం, ఎవరు కొన్నారు అట్లా. మన దగ్గర స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ ఉంటుంది 60 రోజులది, రిఫైనరీలో ఇంకొక 60 రోజులది ఉంటుంది, 2 నెలలది, షిప్స్లో వస్తే ఇంకో 60 రోజులు, టోటల్ ఒక ఆల్మోస్ట్ 3 months 4 months సప్లై మన దగ్గర ఉంటుంది ఎప్పుడైనా. కానీ చైనా దగ్గర 290 ఉంది, కానీ నిన్న రిపోర్ట్ వచ్చింది చైనా దగ్గర ఉన్న 290 తగ్గి 120కి వచ్చిందంట. అంటే వాళ్ళు స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ నుంచి డ్రా చేసుకుంటున్నారు. మీ ఇంట్లో ఉన్న నీళ్ళ సంప్లాగా అక్కడి నుంచి కంటిన్యూస్ యూఆర్ డ్రాయింగ్ ద సప్లై, కానీ దాన్ని రీఫిల్ కూడా చేయాల్సి వస్తుంది. తర్వాత రీఫిల్ ఎప్పుడు చేస్తారు, $60 వచ్చినప్పుడు రీఫిల్ చేస్తారు దాన్ని, కానీ మీరు $90 ఉన్న ఆయిల్ తీసుకొచ్చి దాన్ని రీఫిల్ చేయరు. సో యూఆర్ డ్రాయింగ్ ఫ్రమ్ ఏ స్ట్రాటజిక్ రిజర్వ్స్ అనమాట. ఏదో ఒక రోజు ఆ రిజర్వ్ అయిపోతుంది. అమెరికాస్ ఆల్సో డౌన్, అమెరికన్ రిజర్వ్స్ కూడా ఆల్మోస్ట్ 50% దగ్గరకు వచ్చేసింది. సో అర్జెంట్గా ప్రెసిడెంట్ ట్రంప్కి ఎట్లయినా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని ఫినిష్ చేస్తే మనకు కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. అఫ్కోర్స్ ప్రైసింగ్ మీద, ఇప్పుడు మీరు అమెరికా నుంచి కొంటారో, అర్జెంటీనా నుంచి కొంటారో, లేకుంటే అంగోలా నుంచి కొంటారో, ఎక్కడ కొంటారో తెలియదు, కానీ ఇంటర్నేషనల్ ప్రైసెస్ ఒకటే ఉంటుంది. బ్రెంట్ క్రూడ్ ఉంటుంది, లేకుంటే ముర్బాన్ ప్రైసెస్ ఉంటుంది. ఈ ప్రైస్ మీద డిపెండ్ అవుతుంది. అది కాకుండా గ్యాస్ ప్రైసెస్ సపరేట్ ఉంటుంది, అది ఖతర్ వైపు నుంచి వచ్చేది. ఇదన్నీ మనం చూసుకోవాల్సింది. ఏది ఇంటర్నేషనల్ ప్రైసెస్ తగ్గాలని మనకు కూడా పెద్ద ఒక ఒక రిలీఫ్గా వస్తుంది అది. అండ్ బహుశా ఇది ఇంకొక 2-3 వారాల్లో బాంబ్ చేస్తే ఇరాన్ దగ్గర వాళ్ళ కెపాసిటీ చూడండి. లాస్ట్ 3 రోజుల నుంచి ఇరాన్ దాడి చేయట్లేదు, 2 రోజుల ముందు దాడి చేశారు ఖతర్ షిప్ మీద. దాని తర్వాత ఐ థింక్ ఇట్ వాజ్ బిఫోర్ దాట్ ఒక కొలంబియన్ షిప్ మీద చేశారు, కొలంబియానో పారాగ్వేన్ షిప్ మీద చేశారు. ఇప్పుడు ఏం జరగట్లేదు, లాస్ట్ 2 days నుంచి దెర్ ఇస్ నో బాంబ్. చేశారో మళ్ళీ అమెరికా బాంబ్ చేస్తారు, ఎట్లా చేస్తున్నారు. సో వాళ్ళకి భయం అయిపోయింది ఇప్పుడు. అండ్ వాళ్ళ కోస్టల్ బ్యాటరీస్ ఒకసారి పోయింది అనుకోండి, షిప్స్ కెన్ ఈజీలీ స్టార్ట్ పాసింగ్ త్రూ. 25 నుంచి ఒక 50 షిప్లు అయిపోతే మేజర్ మార్పు వస్తుంది, $5 పడిపోతుంది ఈజీగా ఆయిల్ ప్రైసెస్. ఓకే, రైట్ సార్. అండ్ ఆల్సో మిలిటరీ బేసెస్ కానీ లేదంటే నేవల్ బేసెస్ కానీ లాంచింగ్ ప్యాడ్స్ ఇవన్నీ కూడా డిస్ట్రాయ్ చేసింది యూఎస్. బట్ కమింగ్ టు సివిలియన్స్, వీళ్ళని కూడా ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తుంది అంటే లాస్ట్ కేస్ లాగా? ఇరాన్లో 300% ఇన్ఫ్లేషన్ ఉంది ఇప్పుడు. ఒక చిన్న బ్రెడ్ లోఫ్ కొనాలంటే చిన్న ఒక పికప్ వ్యాన్లో మీరు డబ్బులు తీసుకెళ్ళాలి.
అంత వాళ్ళ కరెన్సీకి వాల్యూ లేదు. వాళ్ళ గొడవ అంతా మొదలైంది లాస్ట్ డిసెంబర్లో వాజ్ బాజారీస్ అంటారు వాళ్ళ దగ్గర, ట్రేడర్స్. మా షాప్కి ఎవరు రావట్లేదు, ఈ డబ్బులకి విలువ లేదు, ఈ చలి పడితే ఆ డబ్బులు పెట్టేసి అది చలి దాన్ని మంచుకుంటున్నారు వాళ్ళు. దే ఆర్ హ్యావింగ్ హీటింగ్కి వాడుకుంటున్నారు డబ్బులు అని చెప్పేసి. కరెన్సీ వాల్యూ లేదు ఇప్పుడు. సో ఇరానియన్ ప్రజలు కూడా వాళ్ళు కూడా చాలా సంవత్సరాల నుంచి సఫర్ అవుతున్నారు వాళ్ళు. దే ఆర్ ఆల్సో ద విట్స్ అండ్ 45,000 మందిని చంపారు వీళ్ళు ఈ రెజీమ్ జనవరిలో. ప్రెసిడెంట్ ట్రంప్ ఏదో సహాయం హెల్ప్ ఈస్ ఆన్ ద వే అన్నది, ఏ హెల్ప్ రాలేదు అప్పుడు. సో అక్కడున్న ప్రజలు ఇప్పుడు మన ఖమేనీ ఫ్యూనరల్కి ఎంతమంది వచ్చారంటే, ఇరాన్ పాపులేషన్ 90 మిలియన్ ఉంది, దాంట్లో 1 మిలియన్ వచ్చారు అంతే కదా, పెద్ద అమౌంట్ ఏం, పెద్ద క్రౌడ్ ఏం రాలేదు. అయతోల్లా ఖమేనీ ఫ్యూనరల్కి 5 మిలియన్ వచ్చారు. దిస్ ఇస్ నథింగ్ ఖమేనీ ఫ్యూనరల్కి. సో ఇరాన్ ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే ఇరాన్ ఒక ప్రోగ్రెసివ్ నేషన్ ఉండే ముందు, చాలా ప్రోగ్రెస్. మీరు పాత తెహ్రాన్ యూనివర్సిటీ ఫొటోస్ చూస్తే షా ఆఫ్ ఇరాన్ టైంలో మీరు యూరోప్లో ఉన్నారా లేకుంటే మీరు ఇరాన్లో ఉన్నారా అని ఆలోచిస్తారు. ఆ బుర్కాలు లేవు, ఏం లేవు, హిజాబులు లేవు, ఏం లేవు ఆ టైంలో. ఇప్పుడు మొత్తం మారిపోయింది. సౌదీ అరేబియా ఏమో మేము యూరోప్ లాగా అయిపోతా అంటున్నారు, వీళ్ళేమో ఇంకా మారట్లేదు. వీళ్ళు ఇంకొక ఆఫ్ఘనిస్తాన్ లాగానే ఉన్నారు ఇక్కడ కూడా. చాలా డెస్పాటిక్ రెజీమ్ ఇది. ఓకే, చాలామంది వాళ్ళ మైనారిటీస్ని వాళ్ళు ఏం చెప్తారు, కంప్లీట్గా ఫినిష్ చేసేసారు ఈ ఖమేనీ వాళ్ళందరూ కలిసి. సో డెఫినెట్ ఇరాన్ ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారు, ఏదో ఒక రోజు మార్పు వస్తుంది. జస్ట్ లైక్ లిబియా, జస్ట్ లైక్ ఇరాక్, జస్ట్ లైక్ సిరియా. ఇక్కడ కూడా డిక్టేటర్స్ ఉన్నారు చాలా సంవత్సరాల నుంచి, జనరేషన్స్ నుంచి, 30-40 సంవత్సరాలు. వాళ్ళు ఎవరు లేరు కదా, సద్దాం హుసేన్ లేరు, ముమ్మర్ గద్దాఫీ లేరు, బషర్ అల్ అసాద్ లేదు, వీళ్ళందరూ పారిపోయారు. 2 చనిపోయారు, ఒక ఆయన రష్యాలో కూర్చున్నారు. ఇది ఇరాన్లో కూడా జరుగుతుంది. మేబీ ఒక నెల పడుతుంది, 2 నెలలు పడుతుంది, కానీ ఈ రెజీమ్ ఉండదు డెఫినెట్గా. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. వి గాట్ ఎ వెరీ